ప్రస్తుతం మనం విజయ్ ప్రతాప్ మహారాజ్ గారి దగ్గర ఉన్నాము. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సో హిందూ సమ్మేళనంలో మీరు పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ థింగ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? హిందూ సమ్మేళనంలో భాగస్వామ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. అది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హిందూ సమ్మేళనంలో పాల్గొనడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవాలనేటటువంటి ఒక అవేర్నెస్ పెరుగుతుంది, ఒక ఐకమత్యం పెరుగుతుంది. అయితే ఇప్పుడు చాలామంది మన ధర్మాన్ని మర్చిపోయి వేరే సంఘాలలోకి వెళ్ళటం, మత మార్పిళ్ళు చేసేటోళ్ళు కూడా చాలామంది ఎక్కువైపోయి ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటుంటే కనుక వరుసగా మత మార్పుల హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అండ్ ఒక మంచి అవగాహన రావాలి అంటే ప్రజల్లో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే చిన్నతనంలోనే దాని గురించిన బలమైన ముద్రలు మన పిల్లలలో, మన విద్యార్థుల్లో అవి పడేలాగా చూడాలి, బలంగా నాటుకునేలాగా. దాని కొరకే సరస్వతి శిశు మందిరాలు అనేవి నెలకొల్పబడ్డాయి. మెకాలే విద్యా విధానం వల్ల నిజంగా మన ధర్మం గురించి, మన జీవిత విలువల గురించి, మన అంతరాత్మ గురించి, మన మానసిక శక్తుల గురించి, మన ఆధ్యాత్మిక శక్తుల గురించి ఋషులు, మునులు, యోగులు వందల వేల సంవత్సరాలుగా వెలకట్టలేని విలువైన అమూల్యమైన ఏ ఆధ్యాత్మిక సంపత్తిని మనకు అందించారో 1000 సంవత్సరాలుగా కుట్రల ప్రకారంగా అది అందకుండా చేశారు. 30 లక్షల గురుకులాల వరకు ఒకప్పుడు మన భారతదేశంలో ఉండేవి. ఈనాడు 3 లక్షల దర్శాలు ఉన్నాయంటున్నారు. ఆ దర్శాలలో బోధించేదంతా, చెప్పేదంతా కూడా అశాంతి సమాజంలో రగిలేటటువంటి వాతావరణం, తర్వాత హంతకులు, తీవ్రవాదులు అక్కడే తయారవుతున్నారంటూ అదే మతానికి చెందిన వాళ్ళు కూడా అనేక మంది చెప్తూ ఉన్నారు. యూట్యూబ్లో ప్రత్యక్షంగా అనేకమైన వీడియోలు ఉన్నాయి. ఎక్స్ ముస్లింలు అనే వాళ్ళు ఇస్లాం మతంలో ఎలా మదర్సాల్లో చెబుతున్నారో, ఏమి చెబుతున్నారో చాలా స్పష్టంగా, ధైర్యంగా చెప్తున్నారు. నిజంగా ఎక్స్ ముస్లింలందరూ కూడా ఒక రకంగా కారణ జన్ములు అనొచ్చు, అవతార పురుషులు అనొచ్చు, హిందువుల్ని కాపాడేటటువంటి ఒక రక్షకులు అనొచ్చు. పీఠాధిపతులు, హిందూ పీఠాధిపతులు, మతాధిపతులు కూడా వాళ్ళంత ధైర్యంగా, వాళ్ళంత స్పష్టంగా చెప్పలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మం, మన సనాతన ధర్మం మనకి స్పష్టంగా అర్థం కావాలంటే యూట్యూబ్లో ఎక్స్ ముస్లింల యొక్క ఛానల్లో చూస్తే అర్థమవుతుంది. మనం ఎంత ప్రమాదానికి దగ్గరగా ఉన్నాము అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు రోజుకు 5 సార్లు బిగ్గరగా ప్రార్థనా స్థలాల నుంచి వినపడుతూ ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, అది రాజ్యాంగ విరుద్ధం. కానీ ఇప్పుడు వాటిని ఆపమంటే రాజ్యాంగ విరుద్ధం అన్నట్లుగా పరిస్థితి ఈనాడు తయారైంది. కాబట్టి ఈరోజు ఎలా అయితే ఆ మైకుల్లో గట్టిగా వినపడేదాన్ని ఆపలేకపోతున్నామో, కాశ్మీర్లో కూడా ఇలాగే ప్రతి మైకు నుండి 10 నిమిషాలకు ఒకసారి మీరు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోండి, ఆస్తులు వెళ్ళిపోండి, మీ ఆడవాళ్ళని వెళ్ళిపోండి, ఉంటే మిమ్మల్ని చంపేస్తాము, మీరు మతాన్ని మారండి, లేదంటే మీరు చంపబడతారు. ఈ మైకుల్లో, ఏ మైకుల్లో ఇప్పుడు మనం వింటున్నామో రోజుకి 5 సార్లు ఈ మాటలు అక్కడ కాశ్మీర్లో విన్నారు. రేపన్నాడిది మన వరకు రావచ్చు. కాబట్టి హిందూ సమ్మేళనాల్లో పాల్గొన్న వాళ్ళు ఆ తర్వాత కూడా నిరంతరం కలిసి ఉండేలాగా ఒక ప్రణాళిక పెట్టుకొని ఆ విధంగా కలిసి ఉండడం చాలా మంచిది. హరే కృష్ణ, జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే. ఈరోజు ఇక్కడ హిందూ సమ్మేళన కార్యక్రమం చాలా మంచిగా జరిపారు, మంచిగా అనిపిస్తుంది. సో మెయిన్ రీజన్ జరపడానికి కారణం ఏంటంటారు? ముందుగా మైండ్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. మా హిందూ సమ్మేళన నిర్వహణ సమితి నుంచి హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం జరగడానికి కారణం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ రోజైతే ఆర్ఎస్ఎస్ ప్రారంభించడానికి ఏదైతే కారణం ఉందో, ఆలోచన, ఆ రోజు డాక్టర్జీ ఏదైతే ఆలోచనతో చేసిండో 100 సంవత్సరాల తర్వాత అది ఈరోజు చూడగలుగుతున్నాం మనం ఈ దేశంలో. భారత్ అనేది హిందూ దేశం, పూర్తిగా హిందూ దేశం. కానీ 1000 సంవత్సరాలుగా కొంతమంది బ్రిటిషర్స్ కానీ, మొఘలాయస్ కానీ వీళ్ళందరూ కూడా మన దేశం పైన దండెత్తినప్పటికి కూడా, పదే పదే మన హిందూ దేవాలయాలను కూలగొట్టినప్పటికీ కూడా
మన ధర్మం ఇంకా నిలిచింది. కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ, మన కల్చర్, మన సంస్కృతి, వీటన్నిటికి కూడా కారణము. ఆ కారణం యాక్చువల్గా ఏంటంటే మెకాలే మన దేశానికి వచ్చి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దెబ్బతీసినప్పుడు అక్కడి నుంచి మన వాళ్ళకి ఇంగ్లీష్ మీద మోజుతోని మన యొక్క సంస్కృతిని ఈ ప్రపంచం మొత్తంలో జ్ఞానం నేర్పించిందే మన భారతదేశం. నలంద, తక్షశిల ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచానికి జ్ఞానం నేర్పించినటువంటి భూమి ఈ కర్మభూమి, ధర్మభూమి. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏదైతే బ్రిటిషర్స్ కాలంలో ఈ హిందువుల యొక్క సంఘటితం లేని కారణంగా మన దేశం పైన పదే ఏదైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల కారణంగానే మనం విడిపోవడానికి ఏదైతే ఉందో అది ఏదైతే గుర్తించినటువంటి ఆ రోజు హెడ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ని ప్రారంభించి ఆయన ఆలోచనని అందరి ఆలోచనగా ఎక్కడ కూడా ఎవరికి ఇందులో ఒక పేరు అది లేకుండా అందరం హిందువులం అంతా కూడా ఒకటే. గడప లోపలనే మన కులం, గడప దాటితే మనం హిందువులం అంటే హిందువుగా జీవించు, హిందువుగా జన్మించు, హిందువుగా జీవించు అనే ఏదైతే సంకల్పంతో మనం ఒక సజ్జన శక్తిని ఒక సంఘటితం చేసి మళ్ళీ మన దేశం పైన ఏదైతే బయట మత మార్పిడులు కానీ, లవ్ జిహాదులు కానీ, ల్యాండ్ జిహాదీ కానీ, ఎకనామికల్ జిహాదీ కానీ, ఇవన్నిటి నుంచి మన ఆడపిల్లల్ని, మన మాతృమూర్తులని ఇవన్నీ కూడా వీటిని వాళ్ళ నుంచి దూరం చేస్తూ మన సంస్కృతిని మనం జయించాలనే ఉద్దేశంతోనే 100 సంవత్సరాల ముందు ఏదైతే ఆలోచన ఉందో 100 సంవత్సరాల తర్వాత అదే ఆలోచనతో కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తాం సొంతంగా ఆలోచన చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులను మొత్తం కూడా సంఘటితం చేస్తూ మన హిందూ ఈ సజ్జన శక్తిని ఒకసారి కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హిందూ సమ్మేళనాలు ఈ దేశం మొత్తం మీద కూడా జరుగుతున్నాయి. ఈరోజు మా అగ్రికల్చర్ కాలనీ హస్తినాపురంలో ఈరోజు మేము చాలా ఘనంగా 5 కాలనీలకు సంబంధించి అగ్రికల్చర్ కాలనీ, డిఆర్డిఎల్, వెంకటేశ్వర కాలనీ, రెడ్డి హిల్స్, ఇక్కడ వెంకటేశ్వర కాలనీ, హుడాభారతి కాలనీ ఇవన్నీ కలిపి ఒక బస్తీలాగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేసుకోవాలి. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్వామి రాధా మనోహర్ గారు, అలాగే చిన్నదనంలో నైనా జైస్వాల్, ఆమె చిన్నదనంలోనే ఆమె యొక్క అంటే తల్లిదండ్రుల దగ్గరనే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి కల్చర్లెస్ సిస్టమ్ నుంచి కాకుండా కల్చర్ అంటే మన సిస్టంలో కల్చర్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం తక్కువ ఏజ్లో ఆమె నేషనల్ వరల్డ్ ఛాంపియన్ టేబుల్ టెన్నిస్లో తను కూడా అంటే ఒక అమ్మాయిగా ఉంటూ మనం ఎట్లా ఉండాలి అనే ఉద్దేశం నుంచి అందరు మహిళల్ని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అలాగే మరొక వ్యక్త వెంకట్ నివాస్ గారు, వీరు ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఈ ప్రాంత గోసేవ ప్రముఖగా పనిచేస్తున్నారు. వారు కూడా పంచ పరివర్తన్ అంటే మనము ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ ఈ 100 సంవత్సరాల కారణంగా తీసుకున్నది ఏంటంటే పంచ పరివర్తన్. మనం కుటుంబ వ్యవస్థ ఒకప్పుడు ఎట్లా ఉండే కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఉన్నది, దాంతోపాటు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, మన వాతావరణం పొల్యూషన్ ఇప్పుడంతా కూడా చెట్లు కొట్టేసి మొత్తం కూడా జంగల్ అయిపోయింది కాబట్టి, కాంక్రీట్ జంగల్ అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ మన ఏదైతే పంచభూతాలుగా మనం ప్రకృతిని అదే ఒక ప్రగాఢంగా నమ్ముతాం ఏంటంటే ప్రకృతికి ఏదైతే మనం సంకల్పంతో చేసుకున్న పని ఏదైతే ఉందో అది ఎలాంటి నిస్వార్థం లేకున్నటువంటి పనిని ప్రకృతి కూడా తలవంచి పనిచేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ప్రకృతి ఏదైతే సహకరిస్తే ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పంచపరివర్తన కూడా తీసుకోవాల్సిన. అలాగే రాధా మనోహర్ దాస్ గారు వారు కూడా ఏంటంటే ఇప్పుడున్నటువంటి కుటుంబ వ్యవస్థల పైన మత మార్పిడులు మన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మీద ఎలాంటి ఇబ్బందులు చేస్తున్నది, ఏ విధంగా చేస్తున్నది, అలాగే లవ్ జిహాదులు ఇలాంటి వాటి నుంచి మన ఆడపిల్లల్ని, మన మాతృమూర్తులను ఎలాంటి విధంగా మనం కాపాడుకోవాలనే దాని గురించి అందరూ కూడా చాలా చక్కగా వివరించారు. ఇది మనకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటెడ్ సిస్టంలో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఒక చిన్న విషయం ఎంత అప్డేట్ అయినా కూడా ఒక బల్బుతో ఇంకొక బల్బు వెలిగించలేము. అట్లయినా దీపం పెట్టి దీపంని వెలిగించగలుగుతాం. అంటే మన సంస్కృతి అందులో చూపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ మన యొక్క సజ్జన శక్తిని, మన ఒక శక్తిని ప్రదర్శించవలసిన సమయం ఆసనమైంది. అది ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల కారణంగా హిందూ సమ్మేళనం పేరుతోని గొప్పగా జరుగుతుంది. ఈరోజు అగ్రికల్చర్ కాలనీలో జరుగుతున్నటువంటి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, అది వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలి? మన సనాతన ధర్మము వర్ధిల్లాలి అంటే మనకు పెద్దలు పూర్వీకులు ఇచ్చినటువంటి వాల్యూస్ కానీ, మన హిందూ ధర్మంలో ఉన్న మోరల్ వాల్యూస్ కానీ మనం కాపాడుకుంటూ మన వచ్చే జనరేషన్స్ కూడా మనం దాని గురించి మన హిందూ సాంప్రదాయము, మన విలువలు, మన కట్టుబాట్లు ఏంటి అని వాళ్ళకు మన ఇతిహాసాలు, పురాణాలు కూడా వాళ్ళకు మనము ఎక్స్ప్లెయిన్ చెప్పడం కానీ, నేర్పించడం కానీ, ఇంట్లో చెప్పడము. ఈ మోడర్న్ లైఫ్లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఈ చిన్న వాల్యూస్ మనం మన పిల్లల నుంచి కూడా మళ్ళీ చేస్తే
ఈ మన సనాతన ధర్మము అలా ఉంటుంది, మనం కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం. ఈ రోజులలో లవ్ జిహాద్ అనే పేరు బాగా వినిపిస్తూ ఉంది. మన వాళ్ళని ట్రాప్ చేసి, మన పిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మత మార్పులకు పాలు చేయడం లాంటివి కనిపిస్తూ ఉన్నాయి కదా సార్. అసలు మన వాళ్ళు ముఖ్యంగా లవ్ జిహాదీ వలలో పడకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు, యువతుల పక్క యూత్ ఎలా ఉండాలి? తల్లిదండ్రులతోనే క్రమశిక్షణ అనేది ఉండాలి. తల్లిదండ్రులు ఏంటంటే బాధ్యతగా పిల్లలకు భయం పెట్టుకొని వాళ్ళను జాగ్రత్త వాళ్ళ అడుగుజాలలో వాళ్ళు ఉంచుకోవాలని ఆలోచన చేయాలి ఎవరైనా సరే. మనం ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటంటే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మనము ఎందుకంటే ఆలోచన చేసే విషయం మనమందరం కూడా ఒకరి కొట్టనికి వస్తే మన హిందువులు ఒకరు ఏకంగా, ముస్లింలు కొన్ని కొట్టినంటే క్యావా అని ఉరికొస్తారు. అట్లా లేకుండా ఐకమత్యం అనేది లేదు మన దాంట్లో. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ గోహత్యలు కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, గోవులను తీసుకుపోయి ఎన్నో గోహత్యలు చేస్తున్నారు. అందువల్ల దానివల్ల మనం ఆపేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం హిందూ ధర్మంగా, ఒక సనాతన ధర్మంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక హిందువుగా పుట్టి మనం హిందువుగా గర్వించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పుకోవాలి కూడా. ఎందుకంటే భవిష్యత్తులో చాలా చెడ్డ రోజులు వస్తున్నాయి. మనం ఇప్పటి నుంచి కంట్రోల్లో పెట్టుకుంటేనే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. లేకపోతే ఖచ్చితంగా మన హిందువుల మీద దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఒకటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క హిందూ కూడా హిందువుకు సపోర్ట్ చేసి ఈ విధంగా ఉండాలని చెప్పి మనం ప్రతి ఒక్కరికొకరికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మనం ఈరోజు ఇక్కడ అగ్రికల్చర్ కాలనీలో 4 కాలనీలు ఏర్పాటు చేసి ఇక్కడ హిందూ సమ్మేళనం అని పెట్టడం జరిగింది. వక్తలు వచ్చి మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అన్ని విధాలుగా అన్ని రంగంలో చాలా మంచిగా చెప్పారు. అందువల్ల అదొక్కటి మనం పాటించడం అనుకోండి. ఒక మహిళా శక్తి, ఆదిశక్తిలాగా ఆమె వచ్చి మాట్లాడిందంటే ఆమె ఎంత పెద్ద ప్రయోజకురాలు మీరు చెప్పండి. అలాంటిగా మన మహిళలు కూడా అలా విధంగా తయారు కావాలి. ఆ విధంగా తయారైతేనే ఈరోజు హిందూ ధర్మంలో మన ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. మన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చాలామంది, ముస్లిమ్స్ టార్గెట్ చేస్తున్నారు. దాన్ని ఆపాలి మనం. మన పిల్లలు కాలేజీకి పోతే వాళ్ళు వెంటబడు అవన్నీ వాళ్ళది ఒక టార్గెట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకు మసీదులో ఉంటే అమౌంట్ ఇస్తారు. హిందువుల పిల్లల్ని తీసుకొచ్చి ఇట్లా చేస్తే బాగుంటుంది. చాలామంది తీసుకుపోయి చంపేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాపాడుకోవాలి కూడా. కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుంది అని నేను చెప్తున్నా. నా పేరు గవిని భానుప్రకాష్ రెడ్డి. నేను ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ ప్రెసిడెంట్. అన్ని విధాల నేను అన్ని రంగంలో ఉంటాను. ఎక్కడ కూడా స్పీచ్లు కానీ మాట్లాడడానికి ముందు ఉంటాను. థ్యాంక్ యూ. వేరే సంఘాలకి, వేరే మతాలకి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నారంటే ఏంటి? మన ధర్మం మీద అవగాహన లేక అంటారా, లేకపోతే ఏంటి చెప్పే వాళ్ళే లేక చెడిపోయినట్టు అంటారా? సనాతన ధర్మం చాలా పురాతనమైన ధర్మం. అయితే ఇక్కడ మతం మారటానికి కారణాలు ఏంటంటే ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మారట్లేదు. ఈ రోజుల్లో అవగాహన లేక మాత్రమే వాళ్ళు మారుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఏదైతే ప్రలోభాలు ఉంటాయో, చిన్నటువంటి రోగాలు, దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి మా దగ్గరకు వస్తాయి అనేటువంటి ఒక మాయమాటలు చెప్పి మాత్రమే వాళ్ళు ఇవాళ మార్చడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సోషల్ మీడియా వల్ల, తర్వాత యూత్ అవేర్నెస్ వల్ల కొంత మత మార్పిడి అనేది తగ్గింది. తర్వాత పల్లెటూర్లలో కూడా ఈరోజు మా ఊరికి మతం మార్చడానికి రావద్దు, ఈ ఊర్లో మతం మారే వాళ్ళు లేరు అనేటువంటి విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 1925లో ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 125 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మొత్తం కూడా ఈరోజు అన్ని రంగాల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ 120 సంస్థలు ఇలా ఆవిర్భావంగా నిరంతరాయంగా పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని లక్షల మంది పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉంటూ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడం కోసం, ఈ భారతీయుల్లో చైతన్యం తీసుకురావడం కోసం, హిందువుల్లో ఐకమత్యం తీసుకురావడం కోసం పనిచేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి హిందువుని కూడా కదిలించాలి. ప్రతి ఉదయాన్ని కూడా హిందూ బంధువులందరం ఒకటి, మనం ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేయాలి అనేటువంటి సంకల్పాన్ని ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో సామాన్య కార్యకర్త నుంచి మోహన్జీ భగవత్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే భారతదేశం మొత్తంలో కూడా ప్రతి ఒక్క 4-5 కాలనీలని ఒక బస్తీగా తయారు చేసి, బస్తీలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కలిపి ఇలా వాళ్ళ యొక్క చైతన్యం తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఎవరైతే మొన్న డాక్టర్జీ కూడా, మొన్న మోహన్జీ భగవత్ కూడా హైదరాబాద్లో
పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. సినిమా యాక్టర్లని, పెద్ద పెద్ద డాక్టర్లని వాళ్ళని కలవడం జరిగింది. దిల్సుఖ్ నగర్లో కూడా ఒక డాక్టర్లందరినీ తీసుకొచ్చి ఒక 500 మంది డాక్టర్లతోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మేధావుల్ని, తర్వాత సామాన్యులను అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి లవ్ జిహాదు, తర్వాత ల్యాండ్ జిహాదు, తర్వాత ఎడ్యుకేషన్ జిహాదు, ఇవాళ అన్ని రకాల జిహాదులు ఇవాళ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు కేవలం వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో కనుక హిందువులు అందరూ ఐక్యంగా ఉండి భారతదేశం కనుక సుభిక్షంగా ఉంటుంది, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైతే భారతదేశంలో హిందూ ధర్మం వినాశనం అవుతుందో, భారతదేశం ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో ప్రపంచం కూడా నాశనం అవుతూ ఉంటుంది. మనల్లో ఎన్ని కులాలు ఉన్నప్పటికీ మన కాలనీలో 4 గుళ్ళు ఉంటే నలుగురు 4 గుళ్ళకి వెళ్తాము. ఏ గుడికి వెళ్ళి ఒకళ్ళు వెళ్తుకు వచ్చారనేటట్టు ఉండదు. వాళ్ళల్లో చర్చిలకు వెళ్తే ఒక చర్చి వాడు ఇంకో చర్చికి వెళ్ళడు, ఒక మసీదు వాడు ఇంకో మసీదుకి వెళ్ళడు. వాళ్ళల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి. కానీ వాళ్ళ తారతమ్యాలు వచ్చేసరికల్లా వాళ్ళంతా ఐక్యతగా ఉండి మైనార్టీలుగా ఉండి వాళ్ళు కేవలం వాళ్ళ మతం యొక్క వ్యాప్తి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం సనాతన వైదిక ధర్మం సర్వోచన సుఖినోభవంతు అని ప్రపంచమంతా సుఖంగా ఉండాలి, దాంట్లో మనం ఉండాలి అనే ఉద్దేశంతో పంచ పరివర్తన అనేటువంటి 5 అంశాలను తీసుకొని కాలుష్యము, తర్వాత కుటుంబము, తర్వాత వ్యవస్థ అన్నీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ గమనించారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర ఒక 5 గంటల పాటు కూర్చొని మీటింగ్ని వాళ్ళు చక్కగా విన్నారు. కారణం ఏంటంటే హిందువుల్లో కూడా చైతన్యం ఇప్పుడే మొదలవుతుంది. కాబట్టి యువకులు కూడా ఈ యొక్క చైతన్యం వైపు ముందుకొచ్చి నడవాల్సిన ఒక అవసరం ఉన్నది. మనం యూత్ ఎవరైతే కాలేజీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎవరికి తెలిసిన వాళ్ళకి మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన పని ఉన్నది. ఒక ముస్లిం అమ్మాయితోటి ఇంకొక హిందూ అమ్మాయి స్నేహం చేసినప్పటికి కూడా ఆ హిందూ అమ్మాయిని తీసుకెళ్ళి ముస్లిం అబ్బాయికి కలిపి ఇవాళ లవ్ జిహాద్కి వాళ్ళు పాటుపడుతూ ఉన్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్నేహితులను కానీ, మన వ్యాపారస్తుల్లో కానీ, తర్వాత మన కొనుగోలులో కానీ, మనం తినేటువంటి హోటల్లో కానీ ఎక్కడ కూడా వీళ్ళని ఎవరిని దగ్గర రాయకుండా ఆర్థికంగా వాళ్ళని కనుక మనం బహిష్కరిస్తే, ఆర్థికంగా కనుక వాళ్ళు కనుక ఎదగలేకుండా ఉంటే అప్పుడు వాళ్ళు కొంచెం తగ్గి ఉంటారు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా కూరగాయలు కొనే దగ్గర నుంచి పెద్ద హోటల్స్ దగ్గర ఎక్కడ పోయినా కూడా మన ఏసీ మెకానిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా మన హిందువులకి అవకాశాలు ఇచ్చి మనోళ్ళని మనం కనుక ఇట్లా ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే హిందూ సమాజం కూడా ముందుకు వస్తుంది. ఈ లవ్ జిహాదులు ఈ యొక్క తెలంగాణలోనే ఎక్కువ బీసీల అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పల్లెటూరులో నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉండి తల్లిదండ్రులకు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. వీళ్ళకి చదివి వచ్చిరా అని చదువులతోటి వీళ్ళు హాస్టల్లో ఉండి సరైన ఉద్యోగం లేక వీళ్ళు హాస్టల్లో ఉంటున్నప్పుడు వాళ్ళు లవ్ జిహాద్కి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చి అమ్మాయిలు బైకుల మీద దింపించడం, డ్రెస్సులు కొనియటం, సినిమాలకు తీసుకెళ్ళటం, షికారులు తీసుకెళ్ళటం. ఒక్క నెలలో దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫీసులలో 3 నుంచి 4,000 మ్యారేజ్లు అవుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయినప్పుడు అమ్మ ఇది కరెక్ట్ కాదు మనం చెప్తే లేదు మా అబ్దులు ఇట్లా కాదు కానీ వాళ్ళు మనకి సమాధానం చెప్తా ఉన్నారు. ఈ చట్టాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలు కూడా వాళ్ళ యొక్క అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని గమనించి చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. యువకులు కూడా అంతా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందూ ఇవాళ చైతన్యం అయ్యి తన ధర్మం కోసం పనిచేస్తే మాత్రమే మన వైదిక ధర్మం కానీ మన భారతదేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. దాని పరంగా మనం ఉన్నటువంటి రాజకీయ పార్టీని కూడా మనకి ఏదైతే రాజకీయ పార్టీ మన హిందువులకు సపోర్ట్ చేస్తుందో వాళ్ళకి మాత్రమే మనం కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూసినాం, మొన్న ఎల్బీ నగర్ ఏరియాలో ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే మొన్న మన హనుమాన్ విజయోత్సవం ఘనంగా చేసిండు. కారణం ఏంటంటే హిందువులు ఐక్యత అవుతున్నారు కనుక వీళ్ళ పండుగలు మనం కూడా చేయకపోతే మనకి ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే హిందువులకి సపోర్ట్ చేస్తారో, హిందువులకి అనుకూలంగా చట్టాలు తీసుకొస్తారో, హిందువుల దేవాలయానికి అనుకూలంగా మాట్లాడతారో అటువంటి వాళ్ళకి మనం ఇవాళ రేపు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి పార్టీని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యవంతులై ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు కేవీఎల్ చౌదరి, రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నేను. Mind Media, the voice of India.